నా పేరు రామారావు దొర. నేను ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ అల్లూరి సీతారామరాజు జిల్లా చైర్మన్ని. ఈరోజు సుమారుగా షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలని, అలాగే 2025 డిఎస్సి ఏజెన్సీ పోస్టులను మినహాయించి షెడ్యూల్ ప్రాంతాలకు ప్రత్యేకమైన డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలన్న డిమాండ్తో గత నెల 14వ తారీఖు మొదలుకొని ఈ రోజు వరకు 36 రోజులుగా దీక్ష కొనసాగింది. మరి ఈ ప్రభుత్వం కూడా మాతో ఇప్పటికే రెండు దఫాలుగా చర్చల్లోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం ఈ షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయడానికి గత నెల 21, 22 తారీఖుల్లో అమరావతిలో సీఎంఓ కార్యాలయం వరకు వెళ్ళి చర్చలు జరపడం జరిగింది. రెండో దఫా చర్చలకు నిన్న అమరావతికి పిలవడం జరిగింది. అన్ని జిల్లాల నుంచి, ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుంచి ఆదివాసీ ప్రతినిధులు వెళ్ళాము. వెళ్ళినప్పటికీ కూడా మరి ఈ యోగా దినం సందర్భంగా మరి ఆ దినానికి సంబంధించి విశాఖపట్నంలో నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు అక్కడికి రావాల్సి ఉంది. ఆ కారణంగా మరి అధికారులందరూ కూడా వాళ్ళు బిజీగా ఉండడం వలన నిన్న మా దగ్గర నోట్ ఫైల్ తీసుకుని మరొకసారి పిలుస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఒక సానుకూలమైనటువంటి దృక్పథాన్ని ఈ చట్టం చేయడానికి, ఆ షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయడానికి ప్రభుత్వం సానుకూలంగా దృక్పథం ఉన్నందుకు దానికి మేము ఈ దీక్షను ఈరోజు విరమించాలని చెప్పేసి మనకు రాష్ట్ర కమిటీ ఆదేశించడం జరిగింది. ఆ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఈ దీక్ష శిబిరాలు 36వ రోజుకి మేము ముగింపు పలకడం జరుగుతుంది. ఈ విరమణ ఇది తాత్కాలికమైన విరమణ. ఈ దీక్ష శిబిరం ఈ రోజు నుంచి ముగించినంత మాత్రాన ఉద్యమం ఏమీ జరగకుండా మేము ఊరుకోము. ఇది వివిధ రూపాల్లో మేము ప్రజల్లోకి వెళ్ళి చైతన్యం చేసే కార్యక్రమాలు, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టేటటువంటి కార్యక్రమాలు నిరంతరంగా సాగుతూనే ఉంటుంది. కనుక మరి ప్రభుత్వము ఈ ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆల్రెడీ పరీక్షలు కూడా జరుగుతుంది. దాని మీద మేము కేసు కూడా వేయడం జరిగింది. మరి షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం ఏదైతే 15-16 జీవోల ద్వారా జారీ చేసిన నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రాంత హక్కులకు విఘాతం కలిగించే విధంగా ఉన్నందున మేము హైకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. ఆ కేసు కోర్టు సెలవుల కారణంగా అది ఆర్గ్యుమెంట్లోకి తీసుకురాలేదు. కనుక ఆ ఆర్గ్యుమెంట్ తీసుకొని వచ్చినట్టయితే ఖచ్చితంగా మాకు కోర్టు ద్వారా కూడా మాకు న్యాయం జరుగుతుందనేటటువంటి ఒక ఆశాభావం ఉన్నది. అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా 2-3 దఫాలు కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాలన్నీ స్థానిక ఆదివాసులకే ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది. కనుక ఈ ప్రభుత్వంలో సానుకూలమైనటువంటి దృక్పథం ఉన్నందున మేము ఈ శిబిరం ఏదైతే మేము విరమిస్తున్నాము, విరమించిన తర్వాత గ్రామాల్లోకి పోయి మా ప్రజలకు దీని మీద చైతన్యం చేసేటటువంటి కార్యక్రమాలు మొదలు పెడుతున్నాము. ఒకవేళ దీనికి కానీ ప్రభుత్వం కానీ సానుకూలమైనటువంటి దృక్పథం నుంచి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీల నుంచి వెనకకు వెళ్ళినట్టయితే మేము ప్రజా ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి కూడా మేము సన్నద్ధంగానే ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.